సంతప్తక బ్రాహ్మణుడు పంచ ప్రేతాల కథ. విష్ణు మహిమ విస్తారంగా కనిపించే కథను వినాలనుందని వినతానందుడు వేడగా అతనినను గ్రహించి చెప్పసాగాడు. విరూపాక్షాది దేవవందితుడైన విశ్వవ్యాపి ఇలా. గరుత్మాన్ పూర్వకాలంలో సంతప్తకుడని తపోధనుడైన బ్రాహ్మణుడొకాయన ఉండేవాడు. ఆయన తన తపోబలం వల్ల పాపరహితుడైనాడు. ఈ సంసారం పేరులోనే గాని తత్వంలో సారం లేనిదేనని తెలుసుకున్నవాడై అడవులలోకి పోయి వైఖానస మునుల వృత్తిని తాను పాలిస్తూ అరణ్యంలోనే చరిస్తుండేవాడు. బాహ్య చిత్తవృత్తులను అదుపులో పెట్టుకొని తద్వారా ఇంద్రియాలపై విజయం సాధించే ఉద్దేశ్యంతో తీర్థయాత్రలకు బయలుదేరాడు. కాని దారిలో దారి తప్పి ఒక చీమలు దూరని కాకులు కూడా దారి తప్పితే ఇక పట్టుకోలేని మహారణ్యంలోనికి వెళ్ళిపోయాడు. అతనికి నలువైపులా బ్రహ్మాండంగా పెరిగిన చెట్లు, లతలు పొదలు ఇక దారి తెన్నో తోచనివ్వలేదు. సాధు క్రూర జంతువులు, పక్షులు, రాక్షస పిశాచగణాలు మాత్రమే అక్కడున్నాయి. నరసంచారం లేదు. సంతప్తునికి భయమనిపించలేదు. గాని దిక్కు తోచలేదు. కానున్నది కాక మానదు కదా, ఏదో ఒకటి జరుగుతుందిలే అనుకుంటూ ఒకవైపు సూటిగా సాగిపోయాడు. కొంతసేపటికి కీచురాళ్ల అరుపులు కర్ణకఠోరంగానూ, గూడ్లగూబల ధూత్కారాలు భయంకరంగానూ వినిపించసాగాయి. అయినా ఆగలేదు కాని ఒకచోట నొక జుగుప్సకర దృశ్యాన్ని చూసి నిలబడిపోయాడు. అడుగు ముందుకు పడలేదు. అక్కడొక మటి చెట్టుకి కట్టబడి వేలాడుతూ ఒక శవం ఉంది. దానిని 5 ప్రేతాత్మలు పీక్కు తింటున్నాయి. ప్రతి ప్రేతము చూడడానికి చాలా భయంకరంగా ఉంది. ముఖం మీద తప్ప ఇంకెక్కడా మాంసం లేదు. చేతులు, కాళ్ళు, అన్ని అంగాలు ఎముకల మీద చర్మం కప్పినట్టున్నాయి. ముఖంలో కళ్ళు లేవు, వాటికి బదులు 2 గోతులున్నాయి. ఆ గోతులలోకి జారిపోయిందో, జారిపోతానని భయపడి పారిపోయిందో గాని ముక్కు అసలే లేదు. నెత్తిపై జుట్టు లేదు. అలాగని కోతిలా చూడగానే నవ్వు పుట్టించేలా కాకుండా భయంతో గుండెలవిసిపోయేలాగున్నాయవి. బ్రాహ్మణుడు వాటిని చూసి భయంతో మ్రాన్పడిపోగా అవి మాత్రం ఆయనను చూడగానే పిచ్చి ఆనందంతో గెంతులేస్తూ వీడిని నేను తింటానంటూ ఆయన వైపు పరుగుదీసి కాళ్లను 2 ప్రేతాలు చేతులను 2 ప్రేతాలు పట్టుకోగా 5వది ఆయన తలను పట్టుకుంది. అవన్నీ భయంకరంగా అరుస్తూ అలా పట్టుకొనే గాలిలోకి లేచాయి. అంతవరకు తింటున్న శవంలో ఇంకా మాంసం ఉండిపోవడంతో దానినలా దండగా పెట్టడం ఇష్టం లేక కిందికి వచ్చి దానిని కాళ్లలో ఇరికించుకొని మళ్ళా పైకి లేచాయి. అప్పుడా భయార్తుడైన సంతప్త బ్రాహ్మణుడు విష్ణుదేవునిలా ప్రార్థిస్తూ తన రక్షణకే పిలువనారంభించాడు. ఆపద్రక్షక, జగన్నాయక, నాకు నీవే శరణు. నన్ను కాపాడు. దేవాధిదేవా, చిన్మయ, సుదర్శన చక్రధారి హరి, నన్ను కాపాడు. ఖగరాజారుఢుడై మొసలి నోట చిక్కిన ఏనుగును తన చక్రం ద్వారా రక్షించిన సామజవర్గమనుడు నా కర్మపాశాలను కూడా ఆ మొసలి తలను వలెనే ఖండించి నన్ను ముక్తుని చేయాలిగాక. రమారమి 100 మంది నిర్దోషులైన రాజకుమారులను కారాగారంలో బంధించి బలిచ్చుటకు సిద్ధపడిన కర్కోటక లోకకంటక జరాసంధుని ధర్మజరాజసూయ విషచే చంపించి లోక కళ్యాణాన్ని గావించిన శ్రీకృష్ణ పరమాత్మ ఆ రాకుమారులకు వలెనే నాకును విడుదలను ప్రసాదించాలిగాక అంటూ మరెన్నో విధాల నా అవతారతత్వాన్ని కీర్తిస్తూ ఆర్తితో అరుస్తూ నన్నే రమ్మని పిలిచిన ఆ తపస్సంపన్నునిపై ప్రేమతో కూడిన జాలి కలుగగా నేను స్వయంగా బయలుదేరాను. నేనా దరిదాపులకు చేరగానే అతనిలోని ఏ తపశ్శక్తి ఆ విషయాన్నతనికి చేరవేసిందో ఏమోగాని అతడు భయాన్ని వదిలేసి ఆ ప్రేతాల మూపులపై పల్లకీలో రాజులాగా సుఖంగా నిద్రిస్తున్నట్లయినాడు. నేనా గుంపు వెనకే కాసేపు వెళ్ళగా అక్కడ మణిభద్రుడను యక్షరాజు కనిపించాడు. నేనతనికి ప్రేతాల సంగతేదో చూడుమని కనుసైగ చేశాను. వెంటనే అతడా భయంకర ప్రేతాలకే దుఃఖాన్ని, భయాన్ని కలిగించే ప్రేతరూపాన్ని ధరించి వాటి కనులు కలవరపడేలా, గుండె గుభిల్లుమనేలా పెద్ద భుజాలతో, బుసలు కొడుతున్న తాచు పామంత నాలుకతో ఉచ్ఛ్వాస నిశ్వాసాలను అవి భయంతో కంపించేలా తీసుకుంటూ ముందు వాటి ఎదుట నిశ్చలంగా నిలబడ్డాడు.
వారు అవి భయం నుండి తేరుకొనేలోగానే రెండింటిని చేతులతో రెండింటినీ కాళ్లతో ఒక ప్రేతాన్ని నోటితో ఒడిసి పట్టి భయంకరమైన పిడిగుద్దులతో వారి ఒళ్ళు హూనం చేశాడు. వారి చేతుల నుండి బ్రాహ్మణుని విడిపించి శవాన్ని పట్టుకొని ఆ మణిభద్రయక్షుడు మాయమైపోయాడు. మణిభద్రుని శిక్షతో విష్ణువు యొక్క దయతో వారి ప్రేతాల పాపాలు నశించి బ్రాహ్మణునికి ఎదురుగా మోకరిల్లి ఇలా అన్నారు: హే విప్రదేవా! మమ్మల్ని క్షమించండి. ఆయనకు చేతులు జోడించి ప్రదక్షిణ చేసి మరల క్షమింపుమని కోరారు. దీనికి కారణం బ్రాహ్మణ దర్శనం, శ్రీహరి కరుణ, యక్షస్పర్శల వల్ల వారికి పూర్వ స్మృతి కలగడమే. వారి దినవదనాలను, మరింత దీనాలాపనలను చూసి మనసు కరిగిన బ్రాహ్మణుడు వారినిలా అడిగాడు: బాబూ, మీరెవరు? ఇదంతా ఏమిటి? ఏదైనా మాయా లేక నా చిత్తభ్రమ? స్వామీ, ఇది మాయా కాదు, భ్రమ కాదు. మేం ప్రేతాలం. మా పూర్వజన్మ దుష్కృతాల వల్ల ఇలా మాకు ప్రేతయోని ప్రాప్తించింది. ప్రేతములారా, మీ పేర్లేమిటి? మీరేం చేస్తుంటారు? మీకీ దుర్దశ ఎలా ప్రాప్తించింది? నా పట్ల మీ ప్రవర్తనకి, అందులోని మార్పుకి కారణమేమి? ద్విజోత్తమ, మీ ప్రశ్నలన్నిటికీ ప్రత్యుత్తరాలిస్తాము. మా పేళ్లు పర్యుషిత, సూచిముఖ, శీఘ్రగ, రోధక, లేఖకులు, సామాన్య మానవులే అనుకొని మిమ్మల్ని పట్టుకున్నాం. మీరు యోగిరాజని, విష్ణుభక్తులని తెలిసాక పూజిస్తున్నాము. మీ స్పర్శ మాత్రాననే మా పాపాలన్నీ ఎగిరిపోయాయి. మీ నామధేయాలు విచిత్రంగా వినిపిస్తున్నాయి. ఇవి అర్థం లేనివని నాకనిపించడం లేదు. మీరు నాకు విస్తారంగా మీ గూర్చి వివరించండి అని బ్రాహ్మణుడాదేశించగానే ఆ ప్రేతాలొకటొకటిగా ఇలా చెప్పసాగారు: బ్రాహ్మణోత్తమ, ఒకమారు నేను శ్రాద్ధం పెట్టవలసి వచ్చినప్పుడొక బ్రాహ్మణుని నియమించుకున్నాను. ఆ వృద్ధ బ్రాహ్మణుడు నడవలేక నడుస్తూ బాగా ఆలస్యంగా వచ్చాడు. నేను ఆకలికి తాళలేక శ్రాద్ధ కర్మ చేయకుండానే ఆ శాకపాకాలను తినేశాను. బ్రాహ్మణునికి పర్యుషిత, పాసిపోయిన అన్నాన్ని ఎక్కడి నుండో తెప్పించి మరీ పెట్టాను. నేనిలా దుష్టప్రేతాన్ని కావడానికి, నా పేరు పర్యుషితుడు కావడానికి కూడా అదే కారణం. బ్రాహ్మణ దేవత, నా పేరు సూచిముఖుడు. ఒకనాడొక బ్రాహ్మణి తీర్థస్నానానికై భద్రవట తీర్థానికి వచ్చింది. ఆమెతో ఆమె 5 ఏళ్ల కొడుకున్నాడు. ఆమె అతనిని చూసుకునే జీవిస్తున్నట్లుంది. నేనప్పుడు క్షత్రియ యువకునిగా జన్మించియున్నాను. అలవి మీరిన ఒళ్ళు పొగరు, క్రూరత్వాలతో ప్రజలను హింసిస్తుండేవాడిని. నేనా బ్రాహ్మణి పుత్రుల దారికాచి అతని తలపై పిడికిలితో బాదివారి సామాన్లన్నిటినీ లాగేసుకున్నాను. ఆ పసివాడు దాహం దాహమని ఏడుస్తుంటే తల్లి అతనికొక చిన్న పాత్రతో నీళ్ళిచ్చింది. నేను పాత్రను దౌర్జన్యంగా లాగేసుకుని ఖాళీ చేసేశాను. భయసంత్రస్తుడై, దాహవ్యాకులుడై ఆ పిల్లవాడు అప్పుడే మరణించాడు. అతని తల్లి ఆ గర్భశోకాన్ని తట్టుకోలేక అక్కడే ఉన్న నూతిలో దూకి అసువులు బాసింది. ఈ మహాపాపం వల్ల నాకీ ప్రేతయోని ప్రాప్తించింది. పర్వతాకార శరీరుడనే కాని నాకు నోరు లేదు. కొంగలాగా సూది ముక్కుంది. నాకు ఆహారం దొరికినా దానిని తినడానికి చాలాసేపు కష్టపడవలసి వస్తుంది. నేనా రోజు బ్రాహ్మణ బాలకుని నీరు తాగనివ్వకుండా చేసినందుకు ఇలా అనుభవిస్తున్నాను. నా ఈ నోరు కలిసిన ముక్కు నా పేరుని సూచిముఖుడుగా చేసింది. భూసురేంద్ర, నా పేరు శీఘ్రగుడు. నేనొకప్పుడొక ధనవంతుడనైన వైశ్యుడను. ఆ జన్మలో నా మిత్రుడొకనితో కలిసి ఇతర దేశాలకు వ్యాపార నిమిత్తమై వెళ్లాను. నేను కటిక పేదవానిని కాకపోయినా నా మిత్రుని వద్ద అశేష ధనరాశులుండడంతో నాలో లోభం, దానివల్ల క్రౌర్యం పెరిగాయి. మేమిద్దరం వ్యాపారం చేసి వెనుకకు మరలి వస్తున్నప్పుడు దారిలో తగిలిన ఒక నదిని పడవ సహాయాన దాటుతుండగా సూర్యుడస్తమించాడు. మసక చీకటిలో ప్రయాణికులంతా ఎవరి గోలలో వారున్నారు. చాలామంది అలసట కారణంగా కునుకు పాట్లు పడుతున్నారు. వారిలో నా మిత్రుడు కూడా ఉన్నాడు. అతడు నా తొడ మీదే తలపెట్టి నిశ్చింతగా నిద్రపోసాగాడు. నేనతనిని ప్రవాహంలోకి తోసేశాను. చీకటిలో నెవరూ చూడలేదు.
అతని వద్దనున్న బహుమూల్యప్రదాలైన రత్న జటిత స్వర్ణాభరణాలు, ముత్యాలు, బంగారు కాసులు అన్నీ పట్టుకొని మా ఊరొచ్చేశాను. నా మిత్రుని పత్నితో దారిదోపిడీ దొంగలు మాపై దాడి చేయగా ఆమె భర్త దొరికిపోయాడని, వారతని సొత్తంతా దోచుకుని అతనిని చంపేశారని చెప్పేశాను. నేను మరోదారంట తుప్పల వెంట నా సొమ్ముని పట్టుకుని పరుగెత్తి ఏదో చావు తప్పి కన్నులొట్టబోయిన చందాన ఇల్లు చేరానని చెప్పాను. నా జీవితాన్నంతటినీ ఆ పాపపు సొమ్ముతోనే గడిపాను. శీఘ్రంగా డబ్బు సంపాదనలో ముందుకెళ్లానని నన్ను శీఘ్రగుడన్నారు కాని ఆ పాపానికి నాకిలా ప్రేతయోనిలో పుట్టుక వస్తుందని ఎవరూ ఎరుగరు కదా. విప్రోత్తమ. నా పేరు రోధకుడు. నేను శూద్రజాతికి చెందినవాడను. రాజభవనం నుండి నాకు పెద్ద పెద్ద గ్రామాలకు 100 అధికారం ఇవ్వబడింది. నా కుటుంబంలో వృద్ధులైన తల్లిదండ్రులు ఒక తమ్ముడు మాత్రమే ఉండేవారము. అయినా లోభం కొద్దీ నా తమ్ముడిని వేరే కాపురం పెట్టుకొమ్మని తగిలేశాను. వాడికేమీ లేదు. అన్నవస్త్రాలు లేక అవస్థపడుతున్నాడని తెలిసి నా తల్లిదండ్రులు రహస్యంగా నా గృహం నుండి అన్ని వస్తువులను పంపిస్తుండేవారు. నేనిది విని అగ్గిరాముడినైపోయి నా తల్లిదండ్రులను సంకెళ్లతో బంధించి ఒక గదిలో పడేశాను. వారు అతి కష్టం మీద విడిపించుకొని ఆత్మాభిమానం దెబ్బతిన్నదనే బాధతో విషం మింగి మరణించారు. నా తమ్ముడు ఏమీ లేక ఎక్కడెక్కడో తిరుగుతూ ఏమైపోయాడో తెలియలేదు. వృద్ధులను బంధాలతో రుద్ధం చేశాను కాబట్టి రోధకుడనే పేరు వచ్చి నిలిచింది. ఈ మహాపాపాల వల్ల నేనిలా ప్రేతయోనిలో పడి ఉన్నాను. హే విప్రదేవా! నన్ను లేఖకుడంటారు. పూర్వం ఉజ్జయిని నగరంలో బ్రాహ్మణునిగా జనించాను. మహారాజుగారు నన్నొక బ్రహ్మాండమైన కోవెలకు పూజారిగా నియమించారు. ఆ గుడిలో విభిన్న నామాలతో ఎన్నో విగ్రహాలున్నాయి. స్వర్ణ నిర్మితములైన ఆ విగ్రహాలలో అవసరమైన చోట పలు విలువైన రత్నాలు తాపడం చేయబడి ఉన్నాయి. వాటిని రోజూ పూజిస్తూ పుణ్యాన్ని వెనకేసుకోవలసిన నేను లోభమోహాలచే రాకాసి మనసు గలవాడినే డబ్బు వెనకేసుకోవాలనే వాంఛ పుట్టి మహాపాపినే పోయాను. బుద్ధి పాపాసక్తమైపోతే బ్రాహ్మణుడైనా పూజాధికారైనా ఒకటే, రాక్షసుడైనా పిశాచమైన ఒకటే. నేనొక సూదిగా వాడిగా నున్న ఇనుప ఆయుధాన్ని చేపట్టి ఆ విగ్రహాలకున్న బంగారాన్ని రత్నాలను పెకలించివేసి దాచేసుకున్నాను. మరునాడు ఎప్పటిలాగే కోవెల తెరిచి గోల పెట్టేశాను. ఏమీ తెలియనివాడిలాగా రాజుగారా రూపుమాసిన విగ్రహాలను చూసి ప్రజ్వలితాగ్ని వలె క్రోధంతో రగిలిపోయారు. ఈ పని చేసిన దొంగను, దైవద్రోహిని, వాడు బ్రాహ్మణుడైనా సరే పట్టుకుని నేరాన్ని నిరూపించి వానిని నా చేతులతోనే చిత్రవధ చేసి చంపేస్తాను అని దేవుని ఎదుట ప్రతిజ్ఞ చేశారు. ఆయన బ్రాహ్మణుడైనా సరే అనడంతో అనుమానమేదైనా నా మీద కలిగిందేమో అనే అనుమానం నాకు కలిగి రాత్రికి రాత్రే రాజమందిరంలో ప్రవేశించి ప్రశాంతంగా నిద్రిస్తున్న రాజును చంపేసి అట్నుంచటే రత్నాలను, బంగారాన్ని పట్టుకుని పారిపోయాను. దాంతో భూదేవికి కూడా నా మీద అసహ్యం కలిగిందేమో అలా పారిపోతూ దారి తప్పి ఘోరారణ్యంలో దిగబడి అక్కడొక ఆకున్న పులివాత పడి చనిపోయాను. కలం వంటి సాధనంతో మహాపాపం చేశాను కాబట్టి నన్ను నరకంలో లేఖకుడని పిలిచారు. అక్కడ ఎనలేని బాధలు అనుభవించి ఇలా ప్రేతయోనిలో పడ్డాను. ఇలా 5 ప్రేతాలు వినయంతో తమ పన్నాలను వినిపించగా బ్రాహ్మణుడు జాలిపడి వారి ప్రస్తుత పరిస్థితిని గూర్చి అడుగగా వారిలా చెప్పుకుని విలపించారు. ఓ ద్విజేంద్ర! ఎక్కడ వేదమార్గం అనుసరింపబడుతుందో, ఎక్కడ లజ్జ, ధర్మం, దమం, క్షమ, ధృతి, జ్ఞానం ఉంటాయో అక్కడ మేము ప్రవేశించలేము. శ్రాద్ధ, తర్పణ కర్మలు చేయబడని గృహాల్లో మేము దూరగలము. అక్కడి మనుషుల రక్తమాంసాలను వారికి తెలియకుండానే అపహరించి ఆరగిస్తాము. వారు ఏ జబ్బు లేకుండానే నీరసించి పోతుంటారు. మా ఆహారం పరమ అసహ్యకరం. మలం దగ్గర్నుండి శవం దాకా అన్నీ తింటాం. మాకే సిగ్గనిపిస్తుంది, అయినా తప్పదు. మేము అజ్ఞానులం, తామసులం, మందబుద్ధులం, ఏమాత్రం దైవశక్తి అలికిడి విన్నా భయంతో పారిపోయే పిరికిజనాలం. మాకీ ప్రేతజన్మ ఎప్పుడు పూర్తవుతుందా అని చూస్తుంటాం. బ్రాహ్మణుడు వారి బాధలను వింటుండగనే నేను, అనగా గరుడునికిదంతా చెప్తున్న విష్ణువు, అతనికి దర్శనమిచ్చాను.
హృదయంలో నివసించే అంతర్యామి పురుష స్వరూపంలో సాక్షాత్కరించిన నన్ను చూడగనే ఆ విప్రుడు నేలపై సాష్టాంగపడిపోయి నమస్కరించి స్తుతులతో నన్ను సంతుష్టపరిచాడు. అతని దయ వల్ల ఆ ప్రేతాలు కూడా నన్ను చూడగలిగాయి. అన్ని రకాల ప్రాణులను కేవలం నీ దయతోనే, వారికే అర్హత లేకపోయినా నీవు ఉద్ధరించగలవు. మహాప్రభో, నీకు నమస్కారము అని పలుకుతున్న ఆ బ్రాహ్మణుని మనసులోని కోరికనర్థం చేసుకుని నేను వారందరికీ ఉత్తమలోకాలను ప్రసాదించాను. నా ఇచ్ఛ మేరకు అత్యంత తేజము గల శ్రేష్ఠ ఆకాశగమనం చేయగల గంధర్వ అప్సర యుక్తములైన 6 విమానాలక్కడికి వచ్చి ఆ బ్రాహ్మణుని పంచప్రేతాలను ఎక్కించుకొని నా లోకానికి తీసుకుని పోయాయి అని చెప్పాడు శ్రీ మహావిష్ణువు. అధ్యాయం 7.